యాస్ పర్ ఒక సైకలాజికల్ ఒక థింకింగ్ వెళ్ళెళ్తే, లీగల్ సైకలాజికల్ ఒక థింకింగ్ వెళ్ళగలిగితే, ఈ మొత్తం ఎంటైర్ ఈ ట్రాప్స్‌ని మనం 6 పార్ట్స్‌గా డివైడ్ జేసుకోవచ్చు. 6 పార్ట్స్‌గా అంటే చాలా ట్రాప్స్ ఉండొచ్చు. బట్ నేను చెప్పేవన్నీ కూడా సింక్ చేసి ఒక 6 వేరియేషన్స్‌తో దీన్ని అందులో ఇమిడించే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ వన్ ఎమోషనల్ ట్రాప్ అందాం మనం. ఎమోషనల్ ట్రాప్ ఎలా ఉంటుంది? దీన్ని మరలా 3 కేటగరీస్‌గా డివైడ్ జేసుకోవచ్చు. ఒకటి సింపథీ ట్రాప్ అంటారు. సింపథీ ట్రాప్ అంటే ఏంటంటే, నువ్వు మాట్లాడకపోతే, నువ్వు ఫోన్ చేయలేకపోతే ఉండలేకపోతాను. నాకు ఖచ్చితంగా ఈ టైంకి ఫోన్ చేస్తావా? అని వాళ్ళ అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తారు. సింపతిని పట్టుకొస్తారు. వాళ్ళ మీద ఉన్న సింపతిని మీ వైపు తీసుకొస్తారు. ఒక సింపథీ ట్రాపింగ్ అంటారు దీన్ని. రెండవది జెలసీ ట్రాప్ అంటారు. అంటే ఉదాహరణకి బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్‌లో ఎక్కువ మంది ఈ విషయంలో పడే అవకాశం ఉంటుంది. ఎలా అంటే కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా ఆ అమ్మాయికి అందరూ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సోషల్ మీడియాలో, ఇన్‌స్టాలో ఆ అమ్మాయికి చాలామంది ఫాలో అప్ ఉంటారు తప్పించి నన్నెవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి చిన్న ఒక టైప్ ఆఫ్ జెలసీని చూపిస్తారు. అంటే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది, నన్నెవరు పట్టించుకోవట్లేదు, అట్‌లీస్ట్ నువ్వైనా నాతో మాట్లాడొచ్చు కదా! నువ్వైనా నాతో ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు కదా! ఇన్‌స్టాలో నేను పెట్టే వాటికో, లేకపోతే నేను పెట్టే వాట్సాప్ మెసేజ్‌లకి కామెంట్ చేస్తూ నాతో చాట్ చేయొచ్చు కదా! ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్‌లో ఇలా ఉంటాయి నాగరాజు గారు. ఇది జెలసీ ట్రాప్‌లో మనం చెప్పుకోవచ్చు.